మాదక ద్రవ్య మహమ్మారిని సమిష్టిగా తరిమి కొట్టాలని పిలుపునిస్తూ తిరుపతి ఎన్బీకేఆర్ ఐఎస్టీలోని 10 ఎన్సీసీ యూనిట్ క్యాండిడేట్లు ర్యాలీ చేపట్టారు. మానవ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. క్యాంపు అడ్జుటెంట్ డాక్టర్ వి మల్లికార్జున్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఐఎస్టీలోని 10 ఆంధ్ర నావల్ ఎన్సీసీ శిక్షణ శిబిరంలో శిక్షణ తీసుకుంటున్న క్యాండిడేట్లతో కలిసి కళాశాల నుంచి విద్యానగర్ గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో క్యాంప్ ఏఎన్ఓ నాగరాజు, పిఐ స్టాఫ్ ఈశ్వరరావు, క్యాండిడేట్స్ తదితరులు పాల్గొన్నారు. క్యాంప్ కమాండర్ లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గోడం గావే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆంధ్ర నావల్ యూనిట్ ఎన్సీసీ వారు నిర్వహిస్తున్నటువంటి 9వ వార్షిక శిక్షణా శిబిరంలో భాగంగా ఈరోజు ప్రపంచ మాదక ద్రవ్యాల వాడక వ్యతిరేక దినోత్సవాన్ని సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి విద్యానగర్ వీధుల మీదుగా గాంధీ బొమ్మ దాకా వెళ్ళి అక్కడ ఈ ర్యాలీని నిర్వహించి విద్యానగర్ పుర ప్రజలకు మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగేటువంటి నష్టాలను, వాటి ద్వారా కుటుంబం ఏ విధంగా నాశనం అవుతుంది అనే విధానాన్ని స్లోగన్స్ ద్వారా విద్యార్థులు ర్యాలీలో మీదుగా గాంధీ బొమ్మ దాకా వెళ్ళి మరి తిరిగి కాలేజీకి వీళ్ళు స్లోగన్లు చెప్పు పుర ప్రజలకు దీని మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగేటువంటి నష్టాలను గురించి తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు అంటే బీడీ, సిగరెట్, చుట్ట, మత్తు పదార్థాలైనటువంటి మందు, ఆల్కహాల్ అయితేనే వివిధ రూపాల్లో సాధారణ ప్రజలకు అర్థమయ్యేలాగా సారాయి, బీరు, మందు ఇటువంటివన్నింటినీ వాడకం వలన కలిగేటువంటి నష్టాలు అవి సరదాగా పరిచయం అయి తర్వాత అలవాటుగా మారి తర్వాత వ్యసనంగా మారి వారి కుటుంబాలను ఏ విధంగా నాశనం చేస్తాయనే విషయాన్ని విద్యార్థులందరికీ చెప్పడం జరిగింది. వీటిని పిల్లలకి వారి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా అటువంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉంటారని ఉద్దేశించి ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వలన ఫస్ట్ జరిగే మనలో చెడు ప్రభావం ఏంటంటమ్మా, చిన్న మెదడు పనిచేయదు. మనలో 2 మెదడులు ఉంటాయి తెలుసు కదా, బ్రెయిన్, చిన్న మెదడు పనిచేయదు. చిన్న మెదడు ఎప్పుడైతే పనిచేయదో మనము సరి అయిన యాక్టివ్నెస్ చేయలేము. అంటే మన మనసుకి, మన శరీరానికి సిగ్నల్స్ సరిగా రావు. నువ్వు ఎలా పట్టుకో, చెయ్యి లేకపోతే ఎలా దించనే సిగ్నల్స్ సరిగా రావు. మొట్టమొదటి పాయింట్ అన్నమాట ఇది. ఎవరైనా డ్రింక్, ఆల్కహాల్ తాగే వాళ్ళైనా, గంజాయి తాగే వాళ్ళైనా, ఎవరైనా కానీ వాళ్ళకి సైంటిఫిక్గా చిన్న మెదడు పని చేయదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా అది పనిచేయనప్పుడు ఎటు వాళ్ళ మీద కోపడటం కానీ, లేదంటే వాళ్ళు చెప్పేది వినకపోవటం కానీ, మన గురించి చెప్తున్నా మన పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని మనం కోపడటం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అయినప్పటికీ డ్రగ్స్ వాడకం అన్నది మంచిది కాదు. సార్ చెప్పిన దాన్ని పాటించి మీరు మీ కుటుంబ సభ్యులు, పొద్దున మనం ర్యాలీలో చెప్పాము కదా ఏమని, జీవితాన్ని కాపాడుకోండి, సంతోషంగా ఉండండి. And ma'am is also here. All JWs, SWs, these people are inspiration for all of us today. Okay, learn a lot of things and dream of standing here and giving a lecture to next ATC some 100 to in the future also. Okay, so this is what ATC teaches us, giving back to the society. Okay, being a responsible citizen. And I thank sir for taking valuable time, entire staff coming here. And coincidentally, this is a very special occasion
that we have found for interacting with our cadets. Thank you so much. Jai Hind. ఒకటే గమ్యమే గారులు వీరుల పయనమే నీ పనిలే బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే